ఆయన ఇంకా వెళ్ళలేదు. అయ్యో, మరి ఇప్పుడేం చేద్దాం? మనం కాసేపు వెయిట్ చేసి చూద్దాం. పద. బోటెక్కు. ఈ గడ్డం తీసేసి మీసాలు కాస్త కట్ చేయి. కూతురు వచ్చాక బాగా మారిపోయావే. పిళ్ళే, ఇదేమన్నా నా కొత్త? ఇంటికే వెళ్తున్నారా? అవును, ఇటువైపు వచ్చింది సీతం చూడ్డానికి. పాత విషయాలన్నీ నేను అవన్నీ ఆ రోజే మర్చిపోయాను రాఘవన్నయ్య. నేను బయటికి వెళ్తున్నాను. ఊళ్ళో వాళ్ళందరినీ చూసి ఎన్ని రోజులైంది. సరే, నేను వెళ్ళొస్తాను. బాగున్నారా స్వామి? బాగున్నారా? ఏమైంది నాయర్? పిల్లల్ని చూడడానికి వెళ్తున్నానని చెప్పి ఎంత త్వరగా వచ్చేసారు? ఇలా కష్టపడకుండా పిల్లలతోనే ఉండిపోవచ్చు కదా. వాళ్ళు ఉంచుకోవాలి కదా. ఉన్నవన్నీ భాగాలుగా చేసి అందరికి ఇచ్చేశారు. పర్వాలేదు, మేము ఉన్నాం కదా. మీరేమన్నా తిన్నారా? చూడండి, తాగకూడదు. ముందులే మంచి కాలం ముందు ముందున అందరూ ఉండాలి నందనందన. మంచి కాలం. ఈసారి తిరణాలి మనం ఘనంగా జరిపించాలి. ముందులే మంచి కాలం ముందు ముందున. 4 సంవత్సరాలుగా మీరు లేనందున అంతా కష్టమైపోయింది తెలుసా. ఈసారి అన్నిటికీ నేను ముందు నుంచుంటాను. చాలు. ఏంటి? అది చాలు. రాఘవన్న ముందు నిల్చుంటే ఇంక మిగతా వాళ్ళతో అసలు పని ఏంటి? ముందులే మంచి కాలం ముందు ముందున అందరూ ఉండాలి నందనందన. ఆ సీత వాళ్ళ భర్త గురించి ఏమన్నా తెలిసిందా బాబు? ఏమీ తెలియలేదమ్మా.
కోటపురం శ్రీధర్తో నేను మాట్లాడాను. బాంబే గురించి బాగా తెలిసినోడు. ఎక్కడున్నా కనిపెట్టేస్తాడులే. ఉహుం. ఇప్పుడున్న పిల్లలు ఇంట్లో వాళ్ళందరినీ అడిగి చేస్తున్నారా ఏంటి? ఆ, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. నువ్వేం తినట్లేదా బాబు? ఆకలేయట్లేదమ్మా. ఆకలి లేకుండా ఏం ఉండదులే. నేను వండేదేది నీకు నచ్చట్లేదు. నోటికి రుచిగా ఎవరో ఒకళ్ళు వంట చేసి పెడితే నీకు అప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా ఆ మ్యాటర్ చూసావా? సెకండ్ పేజీలో రావాలి. 2 సంవత్సరాలు అవ నువ్వు. స్టిల్స్ అన్ని వర్గీస్ తీసుకొస్తాడులే. ఎడిటర్తో నేను మాట్లాడతాను. ఓకే, అలాగే. రండి, ఇక్కడ కూర్చోండి. టీ ఇమ్మంటారా? తీసుకురా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఎవరో ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రిపోర్టర్స్ టౌన్ నుంచి వస్తున్నాం. ఎవరిని చూడటానికి వచ్చారు? టీ. దీని ఖరీదు ఎక్కువగా ఉంటుంది కదా? జూమ్ లెన్స్ తో పాటు ఉన్నాయి 40,000 రూపాయలు. బాంబే నుంచి వచ్చిన సీత తెలుసా? తెలుసానా? తెలుసు. రాఘవన్న వాళ్ళ కూతురు. కాసేపటి క్రితమే బోట్లో వెళ్ళారు. ఏమైంది? ఇక ఆ? ఏంటి ఇలా వచ్చావు? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. పిల్లలకి పడవలో వెళ్ళాలంటే ఇష్టం. సరే వెళ్దాం. మ్, ఇన్ని రోజులుగా నేను బాంబేలో ఈ నీళ్లు, బోటు, ఈ ఒడ్డు అన్నిటినీ మిస్ అయ్యాను. అయినా టౌన్లో ఉండేటట్టు ఇక్కడ గ్రామంలో ఏం దొరకవు. నాకు అక్కడికొచ్చి ఎలా ఉంటుందో చూడాలని ఆశ. అయితే ఏంటి, వచ్చి చూడొచ్చుగా. పెద్ద పెద్ద బిల్డింగ్లు, రోడ్లు అన్నీ ఉంటాయి. మొదటిసారిగా చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. తర్వాత అర్థమవుతుంది మనము ఒంటరిగా ఉన్నామని. ఒంటరిగా ఉన్నప్పుడు నాకు నచ్చినవన్నీ చూస్తాను. రండి 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 వెళ్దాం. రండి, ఇటు రండి, వెళ్దాం. అమ్మా అందులో కూర్చో. కాస్త తప్పుకోమ్మా.